ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తీసుకుంటున్న రెమ్యునరేషన్ వింటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. సినిమా హిట్స్ లోనే కాకుండా రెమ్యునరేషన్ విషయంలో కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ లో రాజమౌళి నెంబర్ 1 గా ఉన్నాడు. తెలుగు సినిమా సత్తాన్ని, స్టామినాని బాలీవుడ్ కి బాహుబలి ద్వారా తెలియజేశాడు. ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లను వసూలు చేసిన బాహుబలిని చూసి బాలీవుడ్ షేక్ అయింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల లాగే రాజమౌళి కూడా బాహుబలి మొదటి భాగానికి 30 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. బాహుబలికి వచ్చిన కలెక్షన్లతో ఇప్పుడు బాహుబలి 2 బిజినెస్ భారీగా జరుగుతుంది. ఇక ఈ సినిమాకి రాజమౌళి తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో కాకుండా హిందీ, తమిళం నుంచి వచ్చే బిజినెస్ అమౌంట్ లో సగం తన రెమ్యునరేషన్ గా తీసుకుపోతున్నాడట. అందుకు నిర్మాతలు కూడా అంగీకరించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇతర భాషల్లో ఈ సినిమా 150 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని, దాంతో 75-100 కోట్ల మధ్య రాజమౌళి రెమ్యునరేషన్ ఉండొచ్చని ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.